Welcome to second BSc students. This is Anuradha, lecturer in mathematics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanya University, Rajahmundry. Today we are discuss about second BSc mathematics fourth semester real analysis. In the real analysis, fourth unit is differential equations and mean value theorems. Last class lo manam డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలాగే కంటిన్యూస్ అంటే ఏంటి, అలాగే డెరివేబుల్ మీద కంటిన్యూస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేసాము. అలాగే లోకల్లీ ఇంక్రీజింగ్ అండ్ లోకల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. వాటి మీద కొన్ని థియరమ్స్ అనేవి డీల్ చేసాం. నెక్స్ట్ టుడేస్ ఫస్ట్ థియరమ్ ఈజ్ if f is mapping from closed interval a comma b to r is derivable at c belongs to closed interval a comma b and f dash of c is greater than 0. f is mapping from closed interval a comma b to r అనేది డెరివబుల్ అవుతుంది c belongs to closed interval a comma b అని, అండ్ f dash of c is greater than 0. ఆ టూ కండిషన్స్ ఉంటే దెన్ షో దట్ మనం ప్రూవ్ చేయవలసింది f is locally increasing at c. ఫంక్షన్ f అనేది locally increasing అవుతుంది c దగ్గర అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ లోకల్లీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి, లైక్ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బిలో సి అనే పాయింట్ని తీసుకున్నాము సచ్ దట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0. కండిషన్స్ ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ సి మైనస్ డెల్టా కామా సి విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ సి కామా సి ప్లస్ డెల్టా. మనం సి కామా సి ప్లస్ డెల్టాలో ఎక్స్ పాయింట్ తీసుకున్నప్పుడు కండిషన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి. సో ఆ టూ కండిషన్స్ ఉంటే మనం ఎఫ్ని లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అంటాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది కూడా అదే, ఎఫ్ ఈజ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0 గివెన్. మనకి సపోజిషన్ ఉంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఇంప్లైజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది గ్రేటర్ దెన్ 0 అయితే దాంతో మల్టిపుల్ అయ్యేది కూడా మనకి గ్రేటర్ దెన్ 0 అవుతుంది కదా. సో 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఫస్ట్ మనం దీని గురించి ఎప్సిలాన్ అనేది చూస్ చేసుకుంటాం. లెట్ us చూస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అని తెలుసు మనకి. సో విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. అలానే మనకి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అనేది డెరివబుల్ ఎట్ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి అని కూడా ఉంది సపోజిషన్లో. సో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ డెరివబుల్ ఎట్ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. డెరివబుల్ అంటే ఏంటి, మనకి లిమిట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. దట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డెరివబుల్ మీనింగే రాసుకున్నాము కింద మనం. దట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఎగ్జిస్ట్. ఫస్ట్ మనం ప్రూవ్ ఫస్ట్ కండిషన్ వచ్చి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి దగ్గర చూద్దాం. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మోడ్ ఎక్స్ మైనస్ సి ఈజ్ లెస్ దెన్ డెల్టా. దట్ ఇంప్లైస్ కండిషన్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి. దీన్నే మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ అనే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి విచ్ ఈజ్ లెస్ దెన్ హిప్సిలా. సో ఇదే ఫామ్లో ఉంది, మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ హిప్సిలా ఫామ్లో ఉంది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ హిప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఏ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ మనకి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలా ఉంది. సో విచ్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి లెస్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ మైనస్ ఉందమ్మా కానీ ప్లస్ ఎప్సిలాన్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్. ఇక్కడ
వాల్యూస్ అనేవి మనకి రివర్స్ అయినప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్, విచ్ ఇంప్లైస్ ఎప్సిలాన్ వాల్యూ మనం చూస్ చేసుకున్నాం 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో సబ్స్టిట్యూట్ ఎప్సిలాన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ అంటే వాల్యూ ఏంటి 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి, which implies f of x minus f of c by x minus c is greater than 1/2 into f dash of c. f dash of c minus 1/2 f dash of c అంటే మనకి ఎంత వస్తుంది 1/2 into f dash of c అవుతుంది, which implies f of x minus f of c by x minus c is greater than 0. మనకి స్టార్టింగ్ ఎప్సిలాన్ వాల్యూ చూస్ చేసుకున్నప్పుడు 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0. మనకి సపోజిషన్లో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు. సో 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది కదా. సో దిస్ వాల్యూ ఈజ్ 0. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ మనం లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ఇలా తీసుకున్నప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ సి మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సి, విచ్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ సి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సి ఉంది. సో ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ 0 అవుతుంది, విచ్ ఇంప్లైస్ ఫంక్షన్ అనేది అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఎక్స్ని సి మైనస్ డెల్టా కామా సిలో తీసుకున్నప్పుడు కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి వచ్చింది. నెక్స్ట్ సి కామా సి ప్లస్ డెల్టాలో తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. నెక్స్ట్ లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా విచ్ ఇంప్లైస్ దాని మీనింగ్ ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అయినప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బి. సో హియర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ సి కామా సి ప్లస్ డెల్టా అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం, సి ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా విచ్ ఇంప్లైస్ సి ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఉంది. సో సి మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 విచ్ ఇంప్లైస్ సి మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0. మైనస్ని కామన్ తీస్తే మనకి ఎక్స్ మైనస్ సి ఈజ్ అవుతుంది. ఆ మైనస్ వాల్యూ ప్లస్ అవ్వాలంటే మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఇంప్లైస్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి. ఇప్పుడు ఎక్స్ అనే పాయింట్ మనం ఓపెన్ ఇంటర్వల్ సి కామా సి ప్లస్ డెల్టాలో తీసుకున్నప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అయింది. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. మనకి డెఫినేషన్ నుంచి ఇవే కదా ప్రూవ్ చేయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ సి మైనస్ డెల్టా కామా సి అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. అలాగే ఓపెన్ ఇంటర్వల్ సి కామా సి ప్లస్ డెల్టాలో తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. అప్పుడు ఎఫ్ని మనం లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అంటాం. సో ఆ రెండు కండిషన్స్ మనకు వచ్చాయి కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ దెర్ ఎగ్జిస్ట్ సి వాల్యూ అనేది ఏ తీసుకుంటే మనకి దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ డెల్టా విచ్ ఇంప్లైస్ సేమ్ ప్రాసెస్ సి ప్లస్లో మనం ఏ అనేది పెడతాం విచ్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ విచ్ ఇంప్లైస్ ఇది ఏ ఫామ్లో మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ ఎప్సిలాన్ ఏ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఏ ప్లస్ ఎప్సిలాన్ కింద రాయొచ్చు మనం. సో ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ లెస్ దెన్ ఈజ్ ఎప్సిలాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ విచ్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎప్సిలాన్ విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్. సో ఈ వాల్యూ మనం రివర్స్ చేసుకున్నప్పుడు లెస్ దెన్ అలా
గ్రేటర్ దెన్ అవుతుంది, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ వాల్యూ అనేది మనకి 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని చూస్ చేసుకున్నాం కాబట్టి ఎప్సిలాన్ వాల్యూని 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని రాసుకున్నాం, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ దాని వాల్యూ, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని తెలుసు కదా, ఆ వాల్యూ హెప్స్లా ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ now a is less than x is less than a plus delta which implies a minus x is less than 0. సో ఎక్స్ మైనస్ ఏ వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది, ఎందుకంటే మనం మైనస్ని కామన్ తీసినప్పుడు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది. మైనస్ అలా చేంజ్ అవ్వాలంటే మనకి మైనస్ వచ్చినప్పుడు ప్లస్ అవ్వాలంటే మనకి లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది, సో ఎక్స్ మైనస్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఇంప్లైస్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ f of a, therefore f is locally increasing at x equal to a. సేమ్ x equal to c దగ్గర అయినట్లే సేమ్ మనం x equal to c equal to a చేసాం అంటే c ప్లేస్లో మనకి a వస్తుంది, అప్పుడు therefore f is locally increasing at x equal to a. ఏ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది locally increasing అయ్యింది. అలాగే c equal to b దగ్గర there exists delta is greater than 0 such that ఈ కండిషన్ అంతా రాసుకుంటాం మనం. అలాగే mod f dash of b minus epsilon is less than f of x minus f of b by x minus b which is less than f dash of b plus epsilon which implies మన ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా ఏం రాయొచ్చు, f of x minus f of b by x minus b is greater than f dash of b minus epsilon అని రాయొచ్చు, which implies epsilon వాల్యూ తెలుసు 1/2 into f dash of b, so substitute epsilon value which implies f of x minus f of b by x minus b is greater than f dash of b minus 1/2 into f dash of b which implies f dash of b లోంచి 1/2 f dash of b ని తీస్తే ఎంత వస్తుంది వాల్యూ 1/2 f dash of b అవుతుంది, సో విచ్ ఎంప్లాయిస్ f of x minus f of b by x minus b is greater than 1/2 into f dash of b which implies f of x minus f of b by x minus b is greater than 0. Epsilon value is greater than 0, so 1/2 f dash of b value is greater than 0 which implies b minus delta is less than x is less than b, b minus delta is less than x, x is less than b which implies ఇలా ఉన్నప్పుడు కండిషన్ x minus b is less than 0 అవుతుంది కదా, x less than b which implies x minus b is less than 0 which implies f of ఫంక్షన్ అప్లై అయినప్పుడు మనకి ఏమవుతుంది, f of x minus f of b is less than 0 అవుతుంది, which implies f of x is less than f of b, therefore f is locally increasing at x equal to b. ఇక్కడ మనకి తీసుకున్నప్పుడు 2 కండిషన్స్ కూడా ప్రూవ్ అయ్యాయి మనకి. ఇక్కడ ఫస్ట్ కండిషన్లో f of x is less than f of b అయింది, ఎప్పుడు b x belongs to b minus delta comma b వచ్చినప్పుడు, therefore f is locally increasing at x belongs to b. From case 1, 2 and 3 ఈ 3 కేసెస్ నుంచి మనకి f dash of c greater than 0 అని తీసుకుంటే మనకి ఏం ప్రూవ్ చేసాం, f is locally increasing at c అని ప్రూవ్ అయ్యింది.
Next theorem, if f is mapping from closed interval a comma b to R is derivable at c belongs to closed interval a comma b and f dash of c is less than 0, then show that f is locally decreasing at c. f అనేది closed interval a comma b to R is derivable at c belongs to closed interval a comma b. f అనే ఫంక్షన్ derivable at c అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0. సో ఈ టూ కండిషన్స్ మనకు ఉన్నాయి. మనం ప్రూవ్ చేయవలసింది ఎఫ్ ఈజ్ లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ సి అని మనం ప్రూవ్ చేయాలి. సో లోకల్లీ డిక్రీజింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ డెల్టా గ్రేటర్ దెన్ 0. ఆ రెండు ఉంటూ ఎక్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ సి మైనస్ డెల్టా కామా సి విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి. ఎక్స్ని మనం ఓపెన్ ఇంటర్వల్ సి మైనస్ డెల్టా కామా సిలో తీసుకున్నప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. అలాగే ఎక్స్ని సి కామా సి ప్లస్ డెల్టాలో తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. అప్పుడు ఫంక్షన్ ఎఫ్ అని మనం లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటాం. ప్రూఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ డెరైవబుల్ ఎట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0, విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి. ఫ్రమ్ ది అబౌవ్ థియరం నుంచి ఏం తెలుసు మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది గ్రేటర్ దెన్ 0 అండ్ అలాగే ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఆ రెండు ఉన్నప్పుడు మనం ఎఫ్ అనేది లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని ప్రూవ్ చేసాం. సో ఆ థియరం నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ కూడా మనకి థియరంలో ఏమి ఇచ్చాడు? ఎఫ్ అనేది డిరైవబుల్ అవుతుంది, అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది లెస్ దెన్ 0 ఇచ్చాడు. ఫస్ట్ సపోజిషన్ రాసుకున్నాం. ఎఫ్ ఈజ్ డెరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో ఎఫ్ అనేది డెరైవబుల్ అయిందంటే మైనస్ ఎఫ్ కూడా డెరైవబుల్ అవుతుంది, విచ్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ డెరైవబుల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మైనస్ ఎఫ్ డెరైవబుల్ అంటే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, విచ్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్. లెట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకి థియరంలో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0 అని ఇచ్చాడు. నౌ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0 విచ్ ఇంప్లైస్ బోత్ సైడ్స్ మైనస్ చేసినప్పుడు మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది, విచ్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో మనకి ముందు థియరం నుంచి ఏం తెలుసు? ఎఫ్ అనేది డెరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ 0. అయితే మనం ఏం ప్రూవ్ చేసాం? ఎఫ్ అనేది లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని రాసాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అని గ్రేటర్ దెన్ 0 ఉంది, అలాగే ఎఫ్ అనేది డెరైవబుల్ అట్ సి మైనస్ ఎఫ్ అనేది డెరైవబుల్ అట్ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి ఉంది. ఈ రెండింటి నుంచి ఏం రాసుకోవచ్చు మనం? మైనస్ ఎఫ్ ఈజ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని రాయొచ్చు, విచ్ ఎంప్లాయిస్ మైనస్ ఎఫ్ ఉంది. ఇక్కడ మైనస్ ఎఫ్ అనేది లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ సి అని మనకి తెలిసింది. మైనస్కి మైనస్ అప్లై చేసినప్పుడు లోకల్లీ ఇంక్రీజింగ్ కాస్త ఏమవుతుంది? డిక్రీజింగ్ అవుతుంది ఫ్రమ్ ద డెఫినేషన్ నుంచి. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎఫ్. సో ప్లస్ ఎఫ్ ఈజ్ లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ సి. నెక్స్ట్ థియరం Darboux theorem. Important theorem statement: if f is mapping from closed interval a comma b to R is derivable on closed interval a comma b and f dash of b have opposite signs, then there exists c belongs to open interval a comma b such that f dash of c equal to 0. Proof. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఎఫ్ అనేది డెరైవబుల్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చాడు, అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్.
మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? there exists C belongs to open interval a comma b such that f dash of c equal to 0. C belongs to open interval a comma b అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి f dash of c equal to 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ f is mapping from closed interval a comma b to R is derivable on closed interval a comma b. సో డెరైవబుల్ అయిందంటే మనకు ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి విచ్ ఇంప్లైస్ f is కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది కదా, విచ్ ఇంప్లైస్ f అటైన్స్ ఇట్స్ బౌండ్స్. బౌండెడ్ మీనింగ్ ఏంటి? ఇఫ్ ఇట్ హ్యాస్ ఇన్ఫిమమ్ అండ్ supremum means it has least upper bound and greatest lower bound, that is f has infimum and supremum. Next, let there exists closed interval alpha comma beta which is contained in closed interval a comma b such that f of alpha value image of f value equal to infimum of f. So f of beta equal to supremum of f which equal to infimum f and supremum. f of alpha is infimum and f of beta is supremum of f, which implies f of alpha equal to infimum అని తెలుసు. ఇన్ఫిమమ్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. సో ఫర్ ఆల్ x belongs to క్లోజ్ ఇంటర్వల్ a comma b దగ్గర ఇన్ఫిమమ్ వాల్యూ ఏమవుతుంది? f of alpha ఈజ్ లెస్ దెన్ f of x. అలాగే సుప్రీమమ్ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. సో f of beta ఈక్వల్ టు supremum f which is implies f of alpha is less than f of beta. f of beta అనేది supremum. సో అది పెద్దది ఉండాలి మనకి. అప్పుడు కండిషన్ ఏమవుతుంది? f of x is less than f of beta for all x belongs to closed interval a comma b. Let it as equation number 2. And f is derivable on closed interval a comma b అని మన క్వశ్చన్లో ఇచ్చాడు. అలాగే f dash of దాని మీనింగ్ ఏంటి? f dash of a అండ్ f dash of b అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. f డెరివబుల్ అవుతుంది అట్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ a comma b విచ్ మీన్స్ f dash of a అండ్ f dash of b ఆర్ ఎగ్జిస్ట్. అలాగే మనకి స్టేట్మెంట్లో f dash of a అండ్ f dash of b హ్యావ్ అపోజిట్ సైన్స్ అని ఉంది. సో f dash of a comma f dash of b ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్. Let us assume that f dash of a is less than 0, f dash of b is greater than 0. మనం అబ్జ్యూమ్ చేసుకున్నాం ఏమని? f dash of a అనేది లెస్ దెన్ 0 అని, అలాగే f dash of b అనేది గ్రేటర్ దెన్ 0 అని అజ్యూమ్ చేసుకున్నాం. ఫస్ట్ కేస్ f of alpha is less than f of x for all x belongs to closed interval a comma b. దీని మీనింగ్ ఏంటి? f of alpha ఈక్వల్ టు ఇన్ఫిమమ్ f అంటే f of alpha అనేది లెస్ దెన్ f of x అవుతుంది ఫర్ ఆల్ x belongs to closed interval a comma b. అలాగే f dash of a అనేది లెస్ దెన్ 0 తెలుసు మనకి. సో ఈ రెండు కండిషన్ నుంచి ఏం రాసుకోవచ్చు? f ఈజ్ లోకల్లీ డిక్రీజింగ్. f of a ఈజ్ లెస్ దెన్ f of x వచ్చిందంటే మనకి ఈ ఫంక్షన్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. దెర్ ఎగ్జిస్ట్ delta 1 is greater than 0 such that a less than x less than a plus delta, which implies f of x is less than f of a for all x belongs to closed interval a comma a plus delta అను. ఏదైనా delta 1 there exists delta 1 greater than 0 such that for all x belongs to closed interval a comma a plus delta. ఇలా తీసుకున్నప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది? f of x is లెస్ దెన్ f of a. కానీ ముందు మనకి ఏమొచ్చింది? f of a ఈజ్ లెస్ దెన్ f of x వచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు a అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు. సో దాన్ని బట్టి ఇది కాంట్రడిక్షనే కదా. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు f of a ఈజ్ లెస్ దెన్ f of x.
దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఆల్ఫా ఈక్వల్ టు ఏ తీసుకున్నప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా, ఈ డెఫినేషన్ నుంచి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఏ అనేది కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. Second case, let us assume alpha equal to b, which implies f of b is less than f of x for all x belongs to closed interval a comma b. Alpha equal to b అంటే మనకి f of alpha is less than f of x అని ఉంది. సో ఆల్ఫా ప్లస్లో b పెడితే f of b is less than f of x for all x belongs to closed interval a comma b. అండ్ f dash of b అనేది ఎగ్జిస్ట్ అయింది. సో విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0, విచ్ ఎంప్లాయిస్ ఈ టూ కండిషన్ f of b లెస్ దెన్ f of x అయిందంటే ఫంక్షన్ అనేది మనకి లోకల్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 2 గ్రేటర్ దెన్ 0, డెల్టా 2 గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ b మైనస్ డెల్టా ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ డెల్టా, విచ్ ఎంప్లాయిస్ f of x ఈజ్ లెస్ దెన్ f of b. డెల్టా 2ని ఎగ్జిస్ట్ చేసినప్పుడు మన కండిషన్ అనేది f of x ఈజ్ లెస్ దెన్ f of b వచ్చింది. కానీ మనకి f of b ఈజ్ లెస్ దెన్ f of x అని వచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు b తీసుకున్నప్పుడు. సో ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. ఇట్ ఈజ్ ఆల్సో ఎ కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు b. Third case, let f dash of alpha is less than 0. f is locally decreasing. Locally decreasing అయినప్పుడు కండిషన్ there exists delta 3 is greater than 0 such that alpha minus delta 3 is less than alpha is less than x is less than alpha plus delta, which implies f of alpha is greater than f of x. f dash of alpha is less than 0 అని ఉంది. ఇక్కడ f of alpha is greater than f of x అని ఉంది. సో which is a contradiction to equation number 1. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఏముంది, f of alpha is less than f of x ఉంది. కానీ ఇక్కడ మనకి f of alpha is greater than f of x వచ్చింది. సో it is a contradiction to equation number 1. Therefore our assumption is wrong. Therefore f dash of alpha is not less than 0. Next fourth case is let f dash of alpha is greater than 0. f dash of alpha అనేది greater than 0 అనుకున్నప్పుడు f is locally increasing at alpha. f is locally increasing at alpha అంటే దాని డెఫినేషన్ నుంచి మనం ఒక డెల్టాని ఎగ్జిస్ట్ చేసుకుంటున్నాం. సో దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 4 ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ కండిషన్ ఎలా ఉంటుంది, ఆల్ఫా మైనస్ డెల్టా 4 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ alpha is less than alpha plus delta 4, which implies f of x is less than f of alpha. So less than మనకి ఫంక్షన్స్ రెండు కూడా రివర్స్ అయితే అప్పుడు ఏమవుతుంది, f of alpha is greater than f of x అవుతుంది. So similarly for third case also, third case f of alpha is greater than f of x అంటే మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో f of x is less than f of alpha ఉంది అవునా, కానీ ఇక్కడ మనకి f of alpha is greater than f of x. therefore our assumption is wrong. మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, f dash of alpha అనేది గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం. therefore f dash of alpha does not greater than 0. therefore f dash of alpha is equal to 0 for alpha belongs to open interval a comma b. does not less than 0 వచ్చింది, does not greater than 0 వచ్చింది. therefore f dash of alpha అనేది ఈక్వల్ టు 0 అవుతుంది for alpha belongs to open interval a comma b. therefore from case 1, 2, 3 and 4 we can conclude that c equal to alpha belongs to open interval a comma b such that f dash of c equal to 0. మనం ప్రూవ్ చేయవలసింది f dash of c equal to 0 నే కాబట్టి ఈ 4 కేసెస్ నుంచి కూడా మనకి దర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a comma b such that f dash of alpha equal to 0.
Next theorem, if f is mapping from closed interval a comma b to R is derivable on closed interval a comma b and f dash of a is not equal to f dash of b, then there exists a real number k lies between f dash of a and f dash of b such that f dash of c equal to k. f maps from closed interval a comma b to R is derivable on closed interval a comma b అని ఇచ్చాడు. అలాగే f dash of a is not equal to f dash of b అంట. f dash of a and f dash of b are not equal అని ఇచ్చాడు. అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, there exists a real number k lies between f dash of a and f dash of b. f dash of aకి f dash of bకి ఒక మధ్యలో ఒక రియల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అయితే అప్పుడు f dash of c ఈక్వల్ టు k అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ that f is mapping from closed interval a comma b to R is derivable on closed interval a comma b. దీని మీనింగ్ ఏంటి, డెరైవబుల్ అంటే f dash of a and f dash of b అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్ హాస్ డిఫైన్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకుంటున్నాం. g is mapping from closed interval a comma b to R such that g of x equal to f of x minus kx for all x belongs to closed interval a comma b. మనం ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాము. ఆ ఫంక్షన్ అనేది ఎలా ఉంది, g is mapping from closed interval a comma b to R such that g of x equal to f of x minus kx for all x belongs to closed interval a comma b. అలాగే f అనేది డెరైవబుల్ అని తెలుసు మనకి. f is derivable on closed interval a comma b steps which implies g dash of x equal to f dash of x minus kx for all x belongs to closed interval a comma b. డిఫైన్మెంట్ నుంచి మనకి g of x equal to f of x minus kx ఉంది. ఇక్కడ g dash of x ఏమవుతుంది, f dash of x minus k for all x belongs to closed interval a comma b which implies g dash of a x belongs to closed interval a comma b కాబట్టి g dash of a అనేది f dash of a minus k, అలాగే g dash of b అంటే f dash of b minus k. అలాగే క్వశ్చన్లో మనకి f dash of a is not equal to f dash of b అని ఇచ్చాడు. సో f dash of a is not equal to f dash of b which implies f dash of a వాల్యూ ఏమవుతుంది, g dash of a minus f dash of g dash of a equal to f dash of a minus k. అంటే f dash of a minus k is not equal to f dash of b minus k. ఇక్కడ f dash of a and f dash of b are not equal. సో f dash of a లోంచి కేని తీసిన అలాగే g dash of a b లోంచి కేని తీసినప్పుడు కూడా ఆ రెండు వాల్యూస్ కూడా మనకి నాట్ ఈక్వల్ అవుతాయి కదా. విచ్ ఎంప్లాయిస్ f dash of a minus k అంటే వాల్యూ g dash of a which is not equal to f dash of b minus k అంటే g dash of b. There exists a real number k lies between f dash of a and g dash of b. మనకి ఇప్పుడు ఏమొచ్చింది, g dash of a నాట్ ఈక్వల్ టు g dash of b ఉంది. ఒక రియల్ నెంబర్ని ఎగ్జిస్ట్ చేసుకున్నాం, దట్ ఈస్ k లైస్ బిట్వీన్ f dash of a and f dash of b which implies g dash of a and g dash of b are of opposite signs. And g is mapping from closed interval a comma b to R is a function defined. g అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకుంటున్నాం. g of x equal to f of x minus kx for all x belongs to closed interval a comma b. అలాగే g dash of a comma g dash of b are of opposite signs. By Darboix's theorem. Darboix's theorem ఏంటి, f is mapping from closed interval a comma b to R is derivable on closed interval a comma b and f dash of a comma f dash of b have opposite signs. Then there exists c belongs to open interval a comma b such that f dash of c is equal to 0. f ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవ్వాలి, అలాగే f dash of a and f dash of b అనేది ఆపోజిట్ సైన్స్ ఉండాలి. అప్పుడు మనకి దానికి c belongs to c అనే ఎగ్జిస్ట్ అయితే f dash of c ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ మనకి g is mapping from closed interval a comma b to R is a derivable ఫంక్షన్ అని తెలుసు ఉంది. అలాగే g dash of a and g dash of b are
ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. బై డార్బాక్స్ థియరం నుంచి ఏం రాయొచ్చు, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. జీ డాష్ ఆఫ్ సి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే విచ్ ఇస్ ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లైజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు కే. మనం ప్రూవ్ చేయవలసింది అదే కదా, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు కే. Next problem, find the interval in which x cube minus 3x plus 4 is decreasing అవుతుంది. x cube minus 3x plus 4 అనేది మనం ప్రూవ్ చేయాలి. గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్ టు x cube minus 3x plus 4. సో డెరివేటివ్ ఏమవుతుంది, f dash of x ఈక్వల్ టు x క్యూబ్కి 3x స్క్వేర్ మైనస్ 3xకి డెరివేటివ్ with respect to x 3 plus constant की 0. So 3x square minus 3 కామన్ తీస్తే 3 into x square minus 1 which is equal to 3 into x square minus 1 square a square minus b square అంటే a plus b into a minus b which is equal to 3 into x minus 1 into x plus 1. f of x to be decreasing, f dash of x is less than 0. f of x ఫంక్షన్ అనేది డిక్రీజింగ్ అయితే f dash of x అనేది లెస్ దెన్ 0 విచ్ ఎంప్లైస్ f dash of x వాల్యూ 3 into x minus 1 into x plus 1 which is less than 0 which implies 3 అనేది 3 వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే 0 అయిపోతుంది కదా. సో x minus 1 into x plus 1 వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0 which implies x minus 1 is into x plus 1 is less than 0. then రాయొచ్చు మనం minus 1 is less than x is less than plus 1. therefore f of x is decreasing in minus 1 and plus 1. ఇప్పుడు మనకు minus 1 is less than x is less than 1 వచ్చింది కాబట్టి మనకి ఓపెన్ ఇంటర్వల్ -1, 1 దగ్గర f of x ఫంక్షన్ డిక్రీజింగ్ అవుతుంది. Next problem, prove that the function x cube minus 3x square plus 4x minus 100 it is strictly increasing on r. మనం ఇచ్చిన ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది ఆన్ r అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్, గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 100. సో డెరివేటివ్ ఏమవుతుంది, f dash of x ఈక్వల్ టు x క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అంటే 6x ప్లస్ 4xకి 4 కాన్స్టెంట్కి 0. ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అంటే f dash of x is greater than 0, డిక్రీజింగ్ అయితే f dash of x is less than 0. f dash of x ఈక్వల్ టు 0 which implies f dash of x అంటే మనకి రూట్స్ ఎలా కట్టాలి, x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ మైనస్ బి అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే 36 మైనస్ 4ac 4 into 3 into 4 48 బై 2a 2 into 3 6 which implies x ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 12 బై 6 root 12i by 6. so the roots are imaginary roots. for all value of f dash of x is greater than 0 అంటే f dash of x అనేది గ్రేటర్ దెన్ 0నే కదా. x వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12i by 6 వచ్చింది, అంటే రూట్స్ ఇమేజినరీ వాల్యూస్ వచ్చాయి కాబట్టి f dash of x అనేది గ్రేటర్ దెన్ 0. therefore f of x is increasing on r. next problem, find the interval in which 2x cube minus 15x square plus 36x plus 1 is increasing or decreasing.
ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనం ఇంటర్వెల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ గివెన్ f of x ఈక్వల్ టు 2x³ మైనస్ 15x² ప్లస్ 36x ప్లస్ 1. సో f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, 2x³ 6x² మైనస్ 15x² డెరివేటివ్ 30x ప్లస్ 36x 36 కాన్స్టెంట్కి 0. సో f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 6x² మైనస్ 30x ప్లస్ 36 ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అంటే f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ x వాల్యూ తెలుసు విచ్ ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ 6ని కామన్ తీస్తే x² మైనస్ 5x ప్లస్ 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. x² మైనస్ 5x ప్లస్ 6కి రూట్స్ కడితే మనకి 2 and 3 వచ్చినాయి. x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3. at x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 0. if f డాష్ ఆఫ్ x is less than 0, f డాష్ ఆఫ్ x అనేది less than 0 అయితే మనకి f డాష్ ఆఫ్ x వాల్యూ x² మైనస్ 30x ప్లస్ 36 విచ్ ఈస్ లెస్ దెన్ 0, విచ్ ఎంప్లాయిస్ 6ని కామన్ తీస్తే x² మైనస్ 15x 5x ప్లస్ 6 ఈజ్ లెస్ దెన్ 0. దీనికి రూట్స్ ఏమైనా x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3. సో 2 ఈజ్ లెస్ దెన్ 0 కాబట్టి 2 ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ 3. దట్ ఈజ్ 2, 3 f of x is decreasing. 2 is less than x is less than 3 అంటే ఏంటి, x belongs to open interval 2, 3. సో ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 f of x అనేది డిక్రీజింగ్. f డాష్ ఆఫ్ x గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే మనకి x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ గ్రేటర్ దెన్ 0. రూట్స్ అనేవి మనకి 2, 3 కాబట్టి x మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ x మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 0, which implies 2, 3 in which f of x is increasing. ఇక్కడ ఇంక్రీజింగ్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ 0 కదా, x మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ x మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ 3. సో 3, ఇన్ఫినిటీ in which f of x is increasing. x minus 2 is less than 0, x minus 3 is less than 0 అంటే x is less than 2, x is less than 3. x less than 2 అంటే మనకి ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ 2 కదా, ఎందుకంటే మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ ఇక్కడ 2 ఉంది. సో విచ్ ఎంప్లాయిస్ మైనస్ ఇన్ఫినిటీ 2. therefore f of x is increasing in open interval minus infinity 2 and 3, ఇన్ఫినిటీ. మనకి ఇంటర్వెల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి f డాష్ ఆఫ్ x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు -3, ఇన్ఫినిటీ అనేది ఇంక్రీజింగ్ అయింది. అలాగే 3, ఇన్ఫినిటీ అనేది దగ్గర కూడా ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయింది. Next problem, find the interval in which -2x³ minus 9x² minus 12x plus 1 is strictly increasing or decreasing. ఇంటర్వెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫంక్షన్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అని ఇచ్చినాం. సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్ టు -2x³ minus 9x² minus 12x plus 1 ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అన్నాడు. అంటే ఏంటి, f డాష్ ఆఫ్ x is less than 0 or f dash of x is greater than 0, which implies f dash of x is greater than f dash of x is equal to 0. f dash of x అంటే ఎంత ఏమవుతుంది మనకి, f of x అంటే -2x³ minus 9x² minus 12x plus 1 -2x³ డెరివేటివ్ ఏమవుతుంది -6x² మైనస్ 9x² 18x మైనస్ 12xకి 12 1 కాన్స్టెంట్కి 0. సో -6x² minus 18x minus 12 equal to 0, which implies
-6ని కామన్ తీసేస్తే x² + 3x + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఎంప్లైస్ రూట్స్ ఏమవుతున్నాయి మనకి x = -2 అండ్ x = -1. ఇప్పుడు x = -2 అండ్ x = -1 దగ్గర f' = 0 కానీ ఇక్కడ f' x వాల్యూస్ మనకి -2 -1 వచ్చినాయి. సో విచ్ ఈస్ లెస్ దెన్ 0, f' ఈస్ లెస్ దెన్ 0 విచ్ ఎంప్లైస్ f' అంటే x + 2 × x + 1 ఈజ్ లెస్ దెన్ 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? -2 ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ -1. therefore ఓపెన్ ఇంటర్వెల్ -2, -1 f(x) అనేది డిక్రీజింగ్. నెక్స్ట్ f' is గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ f' is గ్రేటర్ దెన్ 0 అంటే ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అండ్ f' is గ్రేటర్ దెన్ 0 కదా. సో f' అంటే మనకి రూట్స్ ఏమవుతున్నాయి? x + 2 × x + 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో x + 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0, x + 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0. అలాగే x + 2 డిక్రీజింగ్ అయినప్పుడు x + 2 ఈజ్ లెస్ దెన్ 0, x + 1 ఈజ్ లెస్ దెన్ 0 విచ్ ఎంప్లైస్ x ఈజ్ గ్రేటర్ దెన్ -2, x ఈజ్ గ్రేటర్ దెన్ -1 అండ్ x ఈజ్ లెస్ దెన్ -2, x ఈజ్ లెస్ దెన్ -1. ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఓపెన్ ఇంటర్వెల్ -1, ∞ అండ్ -∞, 2 in which f(x) is increasing. Thank you.